రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మరి మా శ్రేయభిలాషి మహేష్ అన్నకు, అలాగే పెద్దలు అమ్మ మీనాక్షి నటరాజన్ గారికి, మరి రేవంత్ అన్నకు, మరి మన మంత్రి కొండా సురేఖ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మరియు వర్ధన్నపేట వివిధ కాన్స్టిట్యూన్సీ వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. భీమ్ నరేంద్ర అని ఉంటే పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మీరు ఒకటే మాట అడుగుతున్నా, ఇలా రేవంత్ అన్న ముఖం చూడాలి, అమ్మ ముఖం మీనాక్షి నటరాజన్న ముఖం చూడాలి, రేవంత్ అన్న రేపు మహేష్ అన్న ముఖం చూడాలి, ఆడ రాహుల్ గాంధీ గారి చూసి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు కంపల్సరిగా చేయవలసిన బాధ్యత మీకుంది. 24 గంటలు మీరు ఎప్పుడు పిలిపిస్తే కొండమూరులు మీ ఇంటి ముంగడ వాడతాడు, ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా కొండమూరులు ఉంటాడు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మనందరి ప్రియతమ నేత, మనందరం కూడా అన్నాన్ని పిలుచుకునే, ప్రేమగా పిలుచుకునే అన్న వేమన గారిని ఒక్కసారి మా వర్ధన్నపేటకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నా. మాకున్న కష్టాలన్నింటినీ చెప్పుకోవడానికి మాకొక అన్నున్నాడని మేము ఎప్పుడు కూడా భావిస్తాం. ఆ అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. తెలంగాణ పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జనహిత పాదయాత్ర ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు స్వర్ణమ్మ గారికి, స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు నాగరాజు గారికి, వేదిక మీదున్న శాసనసభ్యులకు, పార్లమెంట్